వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం 35 క్వశ్చన్స్ వరకు కంప్లీట్ చేశాం కదా, అది టైమ్ అండ్ వర్క్ వరకు కంప్లీట్ చేసినాం. టుడే మనం 36 క్వశ్చన్ నుంచి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ స్టార్ట్ చేద్దాం. వన్ సెకండ్, నేను పెన్ సెట్ చేస్తాను. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ నుంచి 36 క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి? హౌ మెనీ వేస్ టు యూ కెన్ arrange the letters of the word cat. So what is the question? How many words, how many ways you can rearrange the letters of the cat? So we have మనకు cat లో 3 letters ఉన్నాయి. C1 2 3 అనేది 3 letters ఉన్నాయి. సో ఈ 3 letters మనం ఎన్ని విధాలుగా రీఅరేంజ్ చేస్తాం అనేది మన క్వశ్చన్. సో మనకి ఇక్కడ 3 letters కాబట్టి మనకి ఇక్కడ ఫార్ములా ఏముంటది? రీఅరేంజ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో రీఅరేంజ్ అంటే ఒకటే n ఫ్యాక్టోరియల్. n ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ని లెటర్స్ ఉంటే దాని తర్వాత తగ్గించుకుంటా పోవాలి. 3 ఇంటూ 2 ఇంటూ 1. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఉందనుకో. ఎగ్జాంపుల్ ఇందులో మనకు ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 లెటర్స్ ఉన్నాయి. 7 లెటర్స్ ఉంటే మనం n ఫ్యాక్టోరియల్ అంటే 7 6 5 4 3 2 ఇంటూ 1 ఇలా కన్సిడర్ చేయాలి. సో దిస్ ఇస్ ద ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు మనకు n ఫ్యాక్టోరియల్ అన్నప్పుడు మనకు 3 ఇంటూ 2 ఇంటూ 1. సో మనకు టోటల్ 6. సో మనం ఈ క్యాట్ లెటర్ తో మనము 6 రీఅరేంజెస్ చేయొచ్చు. విల్ సీ ద పాసిబుల్ అరేంజ్మెంట్స్ ఆల్సో. ఫస్ట్ CAT బై డిఫాల్ట్ ఉంటుంది CAT, దెన్ CTA, ACT, యాక్ట్, ATC, ACT, ATC, TCA ఇంకొకటి ఉంటుంది TCA, ఇంకొకటి TAC, దీన్ని రివర్స్ TAC. సో వీ హ్యావ్ ది 6 పాసిబిలిటీస్. వీటికంటే ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయేమో, మీరు ఒకసారి ట్రై చేయండి ఇఫ్ యూ హ్యావ్ ది ఎనీ డౌట్స్. సో 37 క్వశ్చన్. హౌ మెనీ వేస్ యూ కెన్ 4 books can arranged on a shelf? So how many ways can 4 books be rearranged on a shelf? సో సేమ్ ఇలానే మనకు ఈ క్వశ్చన్ ఎలా ఉందో ఈ క్యాట్ ని మనం ఎన్ని విధాలుగా రీఅరేంజ్ చేద్దాం. సో అలాగే ఇక్కడ మనకు 4 బుక్స్ అని చెప్పారు కదా, సో మనకి ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఈ 4 ఫ్యాక్టోరియల్ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో 4 3 12, 12 2 24 into 1. So total is the 24 ways we can rearrange the one book. Then third question. How many combination of 3 items can be selected from the 5 types? So దీనికి మనకు ఒక ఫార్ములా ఉంటుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏమిటి? హౌ మెనీ కాంబినేషన్స్ ఆఫ్ 3 ఐటమ్స్. మనకు 3 ఐటమ్స్ ఉన్నాయి అండ్ కెన్ సెలెక్ట్ ఫ్రమ్ ది 5 టైమ్స్. ఈ ఫార్ములాకి ఫార్ములా వచ్చేసి NCR ఈక్వల్ n ఫ్యాక్టోరియల్ మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఇంటూ ఫ్యాక్టోరియల్. దిస్ ఇస్ ద ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారం మనం ఈ క్వశ్చన్ మనకు ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ మనకు n అంటే ఏమిటి? 5. మనకు 5 ఉంది. n అంటే ఏమిటి? మనకు 5. సో ఇక్కడ r హౌ మెనీ ఐటమ్స్? సో 3 ఇంటూ n ఫ్యాక్టోరియల్. మనకు n ఎంత ఉంటాయి? 5. సో 5 ఫ్యాక్టోరియల్ మైనస్ r అంటే 3 ఫ్యాక్టోరియల్ మైనస్ 5 మైనస్ 2, సారీ 5 మైనస్ 3. n అంటే 5, 3 అంటే r మైనస్ r. దీన్ని అగైన్
ఏం చేయాలి? 5 ఫ్యాక్టోరియల్ మైనస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ 5 లోంచి 3 పోతే ఎంత? 2 ఫ్యాక్టోరియల్. సో మనం ఇక్కడ దీన్ని మనం సింప్లిఫై ఇచ్చేద్దాం ఇప్పుడు. ఈ 5 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 is the 5 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 2 ఇంటూ 1. సో మనకు ఫస్ట్ ఈ 2 ఇంటూ 1 2 ఇంటూ 1 క్యాన్సిల్ చేసేద్దాం. 3కి క్యాన్సిల్ చేసేద్దాం. అండ్ 2 1s 2 2s క్యాన్సిల్ చేస్తే మనకు ఫైనల్ గా 10 వస్తుంది. సో మనకు ఫైనల్ గా మిగిలేది 5 ఇంటూ 2. సో 10 is the our answer. సో we can మనం ఇక్కడ 10 ways లో మనము సెలెక్ట్ చేయొచ్చు. దెన్ ninth question from this permutation, sorry, fourth question from this permutations and the combination. 4 items can be selected from the 6. So same formula guys, same. See, ఈ సేమ్ ఫార్ములా యూజ్ చేసి మీరు ఒకసారి ఈ క్వశ్చన్ ని ట్రై చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో పాస్ చేసి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయడానికి చూడండి. నేను ఇక్కడ అగైన్ ఫార్ములా రాస్తాను. ఎన్సిఆర్ ఎన్ ఫ్యాక్టోరియల్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఈ ఫార్ములా యూజ్ చేసి ఈ క్వశ్చన్ కు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నేను మీకు 30 seconds టైం తీసుకోండి. ఈ వీడియో పాస్ చేసి ట్రై చేయండి. సో తర్వాత కంటిన్యూ చేయండి మళ్ళీ ఈ వీడియో. లెట్స్ సీ ద ఆన్సర్. చూస్తే n 6, n is the 6 and c r is the 4. So nc4. See, here is the permutations. So both are the same combinations and how many permutations, ఇక్కడ how many combinations. జస్ట్ ఇక్కడ వాడు పదం మార్చాడే గాని సేమ్ బోత్ ఫార్ములాస్ ఒకటే ఫార్ములా ఉంటుంది. సో 6 ఫ్యాక్టోరియల్ మైనస్ 4 ఫ్యాక్టోరియల్. సారీ గైస్, ఇక్కడ మనకు ఫార్ములా చేంజ్ అయింది. 6 ఫ్యాక్టోరియల్ మనకు ఇది ఉండదు ఇక్కడ. ఐ ఫర్గాట్ దట్. ఎన్పిఆర్ permutations and combinations, npr equal to n factorial minus n minus r factorial. So 6 factorial by 6 minus 4 factorial. So 6 5 4 3 2 1 by 2 factorial 2 into 1. So 6 5s 30, 30 12s 36. Total 360 permutations. Once again I am telling sorry guys. ఇక్కడ మనకు కాంబినేషన్స్, ఇక్కడ మనకు పర్మిటేషన్స్. సో నేను ఇక్కడ అది ఒక్కటి మిస్ అయ్యి నేను మీకు సేమ్ క్వశ్చన్ అన్నా. సో బోత్ ఆర్ ది డిఫరెంట్ అండ్ బోత్ ఆర్ ది డిఫరెంట్ ఫార్ములాస్. సో మనకు కాంబినేషన్స్ అంటే ఎన్సిఆర్ ఈక్వల్ ఎన్ ఫ్యాక్టోరియల్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. దిస్ ఇస్ ద ఫార్ములా. అదే కానీ పర్మిటేషన్స్కి వస్తే ఎన్పిఆర్ ఈక్వల్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. దిస్ ఇస్ ద ఫార్ములా. రిమెంబర్ దీస్ ఫార్ములాస్ అండ్ నోట్ చేసి పెట్టుకోండి. Then 40 question. Then final question from the permutations and the combinations. How many ways can a commit of the 3 be formed from the 7 people? ఈ క్వశ్చన్ గమనిస్తే సేమ్ గైస్, సేమ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్. ఈ 38 క్వశ్చన్ అండ్ 40 క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ అండ్ ఒకటే ఫార్ములా. ఇక్కడ ట్రై చేయండి.
సో నేను ఇక్కడ చెప్పబోయేది నేను ఇక్కడ చెప్పే సేమ్ క్వశ్చన్ అన్ని అగైన్ ఆ మిస్టేక్ ని సెర్చ్ చేసుకున్నారు. సో ఇప్పుడు 38 క్వశ్చన్ లో ఇక్కడ ఉండే ఫార్ములా యూజ్ చేసి ఈ 40 క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో పాస్ చేసి తర్వాత మళ్ళీ చూడండి. సో ఫార్ములాని నేను ఇక్కడ రాస్తున్నా. ఎన్సిఆర్ ఈక్వల్ ఎన్ ఫ్యాక్టోరియల్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములా యూజ్ చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. So, so, so we'll see the answer here. So n 7c3 into 7 factorial by r factorial 3 factorial into 7 minus 3 factorial. So 7 into 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 under square 3 factorial 3 into 2 into 1 into we have the మనం 7 లో 3 పోతే 4. సో 4 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్. సో మనం ఇక్కడ చూస్తే ఈ 4 3 2 1 4 3 2 1 క్యాన్సిల్ అయిపోద్ది. సో మనకి ఇక్కడ 2 3 2 6 ఈ 6 కు క్యాన్సిల్ అయిపోతే సో మనకు ఫైనల్ గా మిగిలేది 7 5 35. సో మన ఆన్సర్ ఇస్ ద 35 ways we can commit this one. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో మనం ఇక్కడ దెన్ మనకు 41 నుంచి 45 వరకు మనకు పర్సెంటేజెస్ క్వశ్చన్స్. సో విల్ సీ ద పర్సెంటేజ్ క్వశ్చన్. సో 150లో 20% అంటే ఎంత? దిస్ ఇస్ ద క్వశ్చన్. 150లో 20%. 150లో 20% ఎంత? సో వాట్ ఈస్ 20% ఆఫ్ 150? సో 15 2 30. సో టోటల్ మనకు 30 ఇస్ ద 150లో 20% అంటే 30. Now this is the answer. If a number is, second question from the percentages, if the number is increased from 50 to 70, then what is the percentage increase? సో మనకి ఇక్కడ 50%, ఇక్కడ 50 ఉంది, 50 నుంచి 70కి ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అంటే +20 పెరిగింది. సో +20 పెరిగింది కాబట్టి మనకు 20, మనకు బేసికల్లీ మనకి ఎంత ఉంది? 50. మనకు ఒరిజినల్ వచ్చేసి 50 అండ్ ఇంక్రీజ్ వచ్చేసి 70. సో మనకు వాట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అన్నప్పుడు మనము ఈ ఒరిజినల్ దాని మీదనే మనము క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ 20/50 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 100. సో 0 0 5 1s 5 4s 4 ఇంటూ 10. సో 40% ఇంక్రీజ్ అయింది. సో 15 నుంచి 70కి 20 పెంచడం వల్ల మనకు 40% అనేది ఇంక్రీజ్ అయింది. దెన్ థర్డ్ క్వశ్చన్, 250లో 60% అంటే ఎంత? 250లో 60% ఎంత? సో ఆన్సర్ ఇస్ దట్ 150. 25 into 6 150. That's it. This is a very simple question and another basic question. If a product's price is decreased from 200 to 150, then what is the percentage decrease? Again మనకి ఇక్కడ ప్రైస్ డిక్రీజ్ అయింది. సో సో ఇక్కడ మనకు ప్రైస్ ఇంక్రీజ్ అయింది. ప్రైస్ ఇక్కడ ఇంక్రీజ్ కావడం వల్ల ఎంత పర్సెంటేజ్ అని కనుక్కోమని. సో మనకి ఇక్కడ ప్రైస్ డిక్రీజ్ అయింది, ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అయిందో దాన్ని కనుక్కోమంటారు. సో ఈ క్వశ్చన్ ఈ వీడియో పాస్ చేసి ఒకసారి ట్రై చేయండి, తర్వాత మాత్రమే వీడియో స్టార్ట్ చేయండి. సో ఈ 200లో 150 తగ్గింది అంటే మనకు 50 తగ్గింది. మనకు ఇది కాస్ట్ ప్రైస్ ఇస్ ద 200 అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ ద 150. సో వాడు నష్టానికి అమ్మిండు. సో ఎంత పర్సెంట్ నష్టం వచ్చింది అని. సో 50 రూపీస్కి వాడు
తక్కువ అమ్మిండు కాబట్టి 50, మన కాస్ట్ ప్రైస్ 200 ఇంటూ 100, 2 zeros, 2 zeros, 2 ones, 2 25. సో వాడు మనకు 25% డిక్రీజ్ కి ఆ ప్రోడక్ట్ సెల్ చేసిండు. దట్ ఈస్ ద ఆన్సర్. దెన్ ఫైనల్ క్వశ్చన్, 320లో 75% ఎంత? 75% అంటే 3/4. సింపుల్, ఇది ఫ్రాక్షన్స్. ఈ ఈ ఈ 75 నేను ఫ్రాక్షన్ గా మార్చేసా. 75 ఇంటూ 25 3s 24 4. సో దట్స్ వై నేను డైరెక్ట్ గా 3/4 అని రాసా. 4 1s 4 8s. సో 240. 240 is the 8 3 is 24. సో 320లో 75% అంటే 240. 240 is the answer. That's it. Now, ఇప్పుడు 46 నుంచి జామెట్రీ స్టార్ట్ అవుద్ది. సో 46 క్వశ్చన్ నుంచి జామెట్రీ, 46 to 50 వరకు జామెట్రీ. సో విల్ సీ ద వన్ బై ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ with width with with length is the 5 centimeters and width is the 3 centimeter. మనకి ఇక్కడ ఫార్ములా ఉంటది ఏరియా. ఇక్కడ మనకు ఏరియా కనుక్కోమన్నారు కాబట్టి ఏరియా ఈక్వల్ లెంత్ ఇంటూ బెర్త్. దిస్ ఇస్ ద ఫార్ములా. మనకి రెక్టాంగిల్ అంటే దిస్ ఇస్ ద రెక్టాంగిల్. ఈ రెక్టాంగిల్ లెంత్ మనకు 5 సెంటీమీటర్స్ ఉంది అండ్ విడ్త్ వచ్చేసి 3 సెంటీమీటర్స్ ఉంది. సో ఉండడం వల్ల ఈ కంప్లీట్ ఏరియా కనుక్కోమన్నాడు. సో కంప్లీట్ ఏరియా అంటే ఎల్ మనకు 5 3. సో మనకు టోటల్ 15. 15 is our total area. 15 సెంటీమీటర్ స్క్వేర్. ఇది సెంటీమీటర్ సెంటీమీటర్స్ గా 15 సెంటీమీటర్ స్క్వేర్. ఇంకొందరు అనుకుంటారు ఇది మొత్తం సమ్ వేస్తే రాదు ఏరియా. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. L into B 5 into 3. So 15 centimeter square is the answer. Then 47 question. Find the perimeter of the square with the side of the rectangle. Sorry, side of the length of 4 centimeters. First, square అంటే అన్ని సైజులో అన్ని సైడ్స్ ఒకటే సైజ్ ఉంటుంది, ఒకటే డిస్టెన్స్. సో 4 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ 4 సెంటీమీటర్ అనగా 4 సెంటీమీటర్. ఈ స్క్వేర్ కు మనం పెరిమీటర్ కనుక్కోవాలి. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఫార్ములా అంటే, పెరిమీటర్ అంటే సేమ్ చుట్టుకొలత. ఇక్కడ మనం కనుక్కోమనేది ఏరియా, కానీ ఇక్కడ మనకు పెరిమీటర్ అంటే చుట్టుకొలత 4 ఇంటూ ఏ. సో 4 ఏ అంటే ఇది, దీని వాల్యూ. సో 4 into 4 is 16 is the 16 centimeters is the perimeter. So answer is the 16 centimeters. Then 48th question. Find the area of the circle with radius is the 7 centimeter. సో మనం ఈ సర్కిల్ కి రేడియస్ వచ్చేసి 7 సెంటీమీటర్స్ ఉంది. సో యూ కెన్ యూజ్ ద పై 22/7. సో ఈ సర్కిల్ ఏరియా ఎంత? ఈ సర్కిల్ ఏరియా కనుక్కోమన్నాడు అంటారు. సో మనకి ఫార్ములా ఉంటుంది ఒకటి. ఏరియా సర్కిల్ ఏరియా ఫార్ములాకి పై ఆర్ స్క్వేర్ ఇస్ ద ఫార్ములా. సో మనకి ఇక్కడ పై అంటే ఎంత? 22/7 ఇంటూ ఆర్ స్క్వేర్. రేడియస్ మనకు ఎంత ఉంది? 7 సెంటీమీటర్స్. సో 7 into 7 క్యాన్సిల్ చేస్తే 154 is the answer. So 154 centimeter is the 154 centimeters square is this circle area. That is the answer. Then 49th question. Find the circumference of a circle with a diameter of the 10 centimeters.
డయామీటర్ అంటే దీంట్లో మళ్ళీ హాఫ్ వస్తుంది. సో సర్కంఫరెన్స్ కు మనకు ఫార్ములా ఉంటుంది. మనం సర్కంఫరెన్స్ కాబట్టి ఈ సర్కంఫరెన్స్ కు ఫార్ములా ఉంటుంది. సర్కంఫరెన్స్ ఈక్వల్ పై డి ఇస్ ద ఫార్ములా. మనకి ఇక్కడ డి డి అంటే డయామీటర్, మనకు పై అంటే 22/7, డి అంటే 10 సెంటీమీటర్స్. సో 210/7, 31.4 ఇస్ ద ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. లేదంటే దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తారంటే చేయండి. లేదు ఇక్కడ మీరు పైని 22/7 వేయకుండా 22/7 వేయకుండా పైని జస్ట్ 3.14 గా అనుకొని, మీకు ఇది మొత్తం మీ కాలేజీలో మీ స్కూల్లో చెప్పింటారు. ఒక్కసారి రిమెంబర్ దిస్. ఇంటూ 10 వేస్తే సేమ్ 31.4. దిస్ ఈస్ ద circle diameter circumference. Then find the volume of the cube with the side of the length is the 3 centimeters. So we have the one cube. ఈ క్యూబ్ కి మనము వాల్యూమ్ కనుక్కోవాలి. లెంత్ వచ్చేసి మనకు 3. మనకు ఫార్ములా ఉంటుంది v క్యూబ్. v ఈక్వల్ a క్యూబ్ అంటే సైడ్ క్యూబ్ అంటే 3. మనకు సైడ్ లెంత్ ఎంత ఉంది, 3 సెంటీమీటర్స్. సో 3 into 3, సో 27 is the 27 centimeter cube. This is the volume cube length size. This is the volume of the cube. Now 51 నుంచి 55 వరకు ఆల్జీబ్రా క్వశ్చన్స్. ఈ ఆల్జీబ్రా అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఆల్జీబ్రా. సో ఫస్ట్ క్వశ్చన్, x by 2x plus 3 equal to 7. We need to find the x answer. So you can imagine 7/1. So x equal దీన్ని మనం క్రాస్ మల్టిప్లై చేద్దాం. ఈ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 14x plus 21. లేదు, అదేనా మనకి ఇచ్చింది? కాదు, సారీ గాయస్, నేను ఇది క్రాస్ మల్టిప్లికేషన్ వేసా, ఇది కాదు. మనకి ఇక్కడ ఆల్రెడీ ఈక్వేషన్ ఇచ్చిండు. ఆల్రెడీ మనకు ఈక్వేషన్ ఇక్కడ ఏముంది, 2x plus 3 equal to 7. This is the equation. So we need to ఐడెంటిఫై ద ఎక్స్ వాల్యూ. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో 2x ఈక్వల్ 7 minus 3, 2x ఈక్వల్ 4, 2 into 2. సో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఇస్ ద 2. దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇందాక నేను క్రాస్ మల్టిప్లై అది ఎక్కడికో పోయింది, సారీ. దెన్ 52 క్వశ్చన్, సాల్వ్ ద y వాల్యూ ఎంత. మనకు 3y minus 5 equal to 10. దిస్ ఈస్ ద ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ లో మనం y ఐడెంటిఫై చేయాలి. సో 3y, ఈ -5 ని ఇటు సైడ్ పంపించే ప్లస్ 5 అయింది. సో మనం 15. 3y is the 15. సో 3 1s 3 5. సో y వాల్యూ ఎంత అంటే y వాల్యూ is the 5. And then సాల్వ్ ఫర్ ది ఎక్స్ వాల్యూ. ఇక్కడ కూడా ఎక్స్ వాల్యూ ఎంత అనేది మనం ఐడెంటిఫై చేయాలి. సో x square minus 9 equal to 0. This is the equation. So
ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 9. ఈ 9 ని మనం ఇంకొక విధంగా రాయొచ్చు. ఎలా? ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 3 స్క్వేర్. 3 స్క్వేర్ సో ఇప్పుడు ఈ స్క్వేర్ కు క్యాన్సిల్ అయితే ఎక్స్ వాల్యూ ఇస్ ద 3. మనకి ఇక్కడ ఎక్సెల్ ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 3 వస్తుంది. సో అది ఎక్స్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 3. ఓన్లీ అది ప్లస్ 3నే, ఓన్లీ అది మైనస్ 3నే అని మాత్రం రాదు ఇక్కడ. సో గుర్తుపెట్టుకో. సో ఫైనల్లీ ఎక్స్ వాల్యూ ఇస్ ద 3. Then fourth question from the algebra. 4x plus 7 equal to 19. Find the x value. ఈ వీడియో పాస్ చేసి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఈ 54 అండ్ ద 55 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వీడియో పాస్ చేయండి. తర్వాత మీరు ఆ క్వశ్చన్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి వీడియో చూద్దాం. సో 4x 19 minus 7 is equal to 12. So 4x. 4 into 4 3s. So x is the 3. X is the 3 ఇక్కడ. So last question from the algebra. Solve y by 2 equal to 4. This is the equation. Solve the y value ఎంత. Y value ఎంత అనేది మనం కనుక్కోవాలి. సో y by 2 equal to 6. ఈ 4 ఇక్కడికి పోతే -4 అవుద్ది. సో మనకు 6 అవుద్ది. సో ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ వేస్తే ఇంటూ 6 into 2 12. సో y value is the 12 is the y value. సో ఆల్జిబ్రా వచ్చేసి వెరీ సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ ఇస్తారు కాలేజ్ ప్లేస్మెంట్. సో ఇలాంటివి ప్రిపేర్ అవ్వండి. ఇలాంటివి. సో వాట్ ఈస్ ద sin 30 వాల్యూ? sin 30 వాల్యూ ఎంత? ఫస్ట్ మనకు ఈ ట్రిగనామెట్రీ రావాలంటే పైథాగరస్ థియరం రావాలి. మనకి ఇక్కడ కొన్ని బేసిక్ ట్రిగనామెట్రీలో బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి ఒకటి పైథాగరస్ ట్రిగనామెట్రీ టేబుల్ అనేది ఉంటుంది గాయస్. అది ఒకసారి చూడండి. సో sin 30 ఎంత వచ్చేది? 1/2 అంటే 0.2 is the answer. sin 30 అండ్ cos 60 కూడా సేమ్ 1/2. సో 0.5 is the cos 60 వాల్యూ. ఫైండ్ ఇది tan 45. సో tan 45 అంటే సో మనకి ఇక్కడ 5 సింపుల్ 1 2 3 సంథింగ్ ఈజ్ దేర్. ఇక్కడ ఇది 60 degrees 30 degrees. సో మనకు కాస్కి ఏమొస్తుంది? కాస్ 30కి ఎదుటి భుజము బై ఆపోజిట్. సో 1/2. సో 1/2. సో sin 30 కూడా సేమ్. ఇక్కడ మనకు టీటా ఉంటది కాబట్టి ఇక్కడ మనకు tan 45 అంటది. tan 45 అంటే ఈ tan 45కి sin 45 బై cos 45. సో ఈ sin 45 ఎంత? 1 cos 45 బై 1. సో tan 45 కూడా 1 వస్తుంది. సో tan 45 వాల్యూ ఇస్ 1. ఇఫ్ sin theta ఈక్వల్ 0.5 అయితే థీటా వాల్యూ ఎంత? sin 30 ఇస్ ద సింపుల్. మనం ఇక్కడ పైన చూస్తే sin 30 వాల్యూ ఎంత? 1/2. 1/2 మనం 0.5 వచ్చింది. సో సేమ్ ఇక్కడ అదే sin theta ఈక్వల్ 0.5 అయితే థీటా వాల్యూ థీటా డిగ్రీస్ ఎంత? దట్ ఈస్ 30 degrees is the theta. That's it. Then cos 0 is the 0 degrees is the 1 as per the standard trigonometry. సో నేను మీకు ఇక్కడ అగైన్ ఈ పైథాగరస్ టేబుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడండి.
ఒకవేళ మీరు ఫ్రెషర్స్, మీకు ఈ పైథాగరస్ థీరం రాదు అంటే ఒక్కసారి చూడండి, లేదంటే వీడియోని పాస్ చేయండి మీరు. సో ఫస్ట్ టీటా, సైన్ టీటా, కాస్ టీటా అండ్ ట్యాన్ టీటా. వీటితో పాటు సీకెన్ టీటా, కొస్కెన్ టీటా అని కూడా ఉంటాయి. వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక్కడ. సో ఫస్ట్ టీటా 0 degrees ఈక్వల్ 0, 1, 0. అదే జీరోకి కాస్. సో ఇక్కడ దెన్ 30 degrees చూస్తే సైన్ టీటా ఇస్ ద 1/2. 1/2 మీన్స్ 0.2. కాస్ టీటా √3/2. tan theta is the tan 30 is the 1/√3. Then 45 degrees. 45 degrees √2/2. కాసు కూడా సేమ్ సైన్కు ఏమొస్తుంది, కాసు కూడా అదే వస్తుంది 45. సో tan 45 1. దెన్ 60 సేమ్ √3/2. 1/2 is the √3. దీనికి ఆపోజిట్ అంతే. ఏది 30కి 60కి దెన్ క్వైట్ ఆపోజిట్ వస్తాయి మొత్తం. దెన్ ఫైనల్లీ 90 degrees 1, 0 అండ్ ఇన్ఫినిటీ. హియర్ ఈస్ ద నాట్ డిఫైన్డ్. సో దిస్ ఈస్ ద బేసిక్ ట్రిగనామెట్రీ ఫార్ములా. సో ఇవి గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోద్ది. సో దట్స్ ఇట్. సో నెక్స్ట్ ప్రాబబిలిటీ. 61 నుంచి 65 వరకు మనకు ప్రాబబిలిటీ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ ప్రాబబిలిటీకి వి నీడ్ టు ఆన్సర్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ రోలింగ్ 3 ఆన్ ఏ 6 sides డై. సో మనకు ఒక డై ఉంది, 6 సైడ్ మనకు ఒక డై ఉంది అంటే పాచిక. ఈ పాచిక మనకు 6 సైడ్లు ఉంటాయి. ఈ 6 సైడ్లకు 3 రావడానికి మనకు ప్రాబబిలిటీ ఎంత? దిస్ ఇస్ ద ఆన్సర్. సో మనం పాచికను దొల్లిస్తే దానికి 3 రావడానికి మనకు ప్రాబబిలిటీ ఎంత? దట్ ఈస్ ద ఆన్సర్. సో మనకు ప్రాబబిలిటీకి కనుక్కోవడానికి ఒకటి ఫార్ములా ఉంటుంది. ప్రాబబిలిటీ ఈక్వల్ టోటల్ అవుట్కమ్స్ ఎంత. మనకు ప్రాబబిలిటీ ఇస్ ద మనకు పడాల్సింది 3 కాబట్టి 3 మనకు టోటల్ సైడ్ ఎంత 6. కానీ ఈ 6లో అది కాదు, సింపుల్ గా ఎక్స్ప్లెయిన్. 6లో మనకు 6 సైడ్స్ లో 1, 2, 3, 4, 5, 6 ఉంటది. సో మనకు 6 స్లైడ్స్ ఉన్న పాచికను దొల్లిసి 3 పడడానికి ప్రాబబిలిటీ ఎంత? 3 మనకు ఓన్లీ ఒకటే ఉంది కాబట్టి 1/6 is the probability. 1/6 is the answer. So then what is the probability of flipping one heads on the coin? సో మనకి ఇక్కడ ఒకటే కాయిన్ ఉంది. ఒక కాయిన్కు మనకు ఎన్ని ఉంటాయి? 1 head 1 tail ఉంటుంది. ఈ హెడ్ టైల్ కాబట్టి మనకు హెడ్ పడడానికి పాసిబిలిటీ ఎంత? మనకి ఇక్కడ ఉండే పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. హెడ్ ఒకటి, టైల్ ఒకటి. సో మనకు ఇక్కడ హెడ్ పడడానికి పాసిబిలిటీ, హెడ్ అనేది మనకు ఒకటే ఉంది కాబట్టి 1/2 is the probability for flipping on the head. That is the answer. So then 63 question. What is the probability of the drawing an ace from the deck of the 52 cards? మనకు 52 కార్డ్స్ ఉన్నాయి. ఈ 52 కార్డ్స్ లో యాస్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అన్నది. సో మనకి ఇక్కడ యాక్చువల్ గా ఈ 52 కార్డ్స్ లో మనకు హార్ట్ కార్డ్స్ ఉంటాయి, డైమండ్ కార్డ్స్ ఉంటాయి అండ్ క్లబ్ కార్డ్స్ ఉంటాయి. వీటితో పాటు స్పేడ్స్ ఉన్నాయి. టోటల్ మనకు
ఫోర్ టైప్ ఆఫ్ ది కార్డ్స్ ఉంటాయి. ఈ ఫోర్ టైప్ ఆఫ్ ది కార్డ్స్ లో ఒక్కొక్క ఒక్కొక్క కార్డ్ లో ఒక్కొక్క యాస్ ఉంటది. సో ఒక్కొక్క కార్డ్ లో ఒక్కొక్క టైప్ లో ఒక్కొక్క ఏస్ కార్డ్ ఉంటుంది. సో మనకు టోటల్ ఏస్ కార్డ్స్ వచ్చేసి 4 ఏస్ కార్డ్స్ ఉంటాయి. సో ఈ 52లో 4 ఏస్ కార్డ్స్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? సో 52 బై 4 బై 52. సో 4 ones, 4 13s. So 1 by 13 is the probability. Then 64th question. What is the probability of rolling an even number on the side of the die? ఇక్కడ మనము ఇందాక ఈ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ రోలింగ్ ఆన్ ది 3 ఆన్ ది 6 సైడ్స్ డై. సో ఇక్కడ మనం 1 2 3 4 5 మొత్తం కన్సిడర్ చేసినాం. కానీ మనకి ఇక్కడ 6 సైడ్స్ డైలో ఓన్లీ ఈవెన్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత? సో ఈ 6 లో ఈవెన్ నెంబర్స్ 2 4 6. మనకు టోటల్ పాసిబిలిటీస్ మనకు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. 1 2 3. ఈ 3 పాసిబిలిటీస్ మనకు 6 సైడ్స్ ఉన్నాయి. సో 1/2 is the so 1/2 is the final probability here. Then final one. What is the probability of the picking a red card from the deck of the 52? సో మనకు 52 కార్డ్స్ ఉన్నాయి. ఈ 52 కార్డ్స్ లో రెడ్ కార్డు మనం తీయడానికి పాసిబిలిటీ ఎంత అనేది. సో మనకు ఫస్ట్ మనకు ప్యాక్ కార్డ్ లో రెడ్ కార్డ్స్ ఉంటాయి అండ్ బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. ఓకే, ఈ రెడ్ కార్డులలో 13 హార్ట్స్ ఉంటాయి. 13 హార్ట్స్ అండ్ ఇది డైమండ్స్ వచ్చేసి 13 డైమండ్స్ ఉంటాయి. మనకు టోటల్ రెడ్ కార్డ్స్. సో అలాగే బ్లాక్ లో కూడా 13 ఉంటాయి. సో మనకి ఇక్కడ రెడ్ కార్డ్స్ మనకు మొత్తం ఎన్ని ఉన్నాయి? హార్ట్ ప్లస్ డైమండ్ కలిపితే మనకు 26 ఉన్నాయి. 26 లో మనకు టోటల్ కార్డ్స్ అన్ని 52. సో 1/2. సో 1/2 is the probability. సో ఈ 52 కార్డ్స్ లో రెడ్ కార్డ్ తీయడానికి ప్రాబబిలిటీ ఎంత అంటే 1/2. దట్స్ ఇట్. Then final question. Sorry, not final question. Fractions స్టార్ట్ అయినాయి. ఇక్కడ కన్వర్ట్ 0.75 ని ఫ్రాక్షన్ లోకి మార్చండి అంటే 3/4 is the fraction. దట్స్ ఇట్. ఎందుకంటే 75 కదా, ఫ్రాక్షన్ అంటే మనం పర్సంటేజ్ లో చూడాలి. సో 0.75 by 100. సో 75 is 75 into 3/4. సో 75 by 100 అంటే 3 into 4. సో finally 3/4 is the fraction. Then convert into 0.25 into the percentage. So 1/5. Sorry, 1/4 is the ఇక్కడ పర్సంటేజ్ ఫ్రాక్షన్. దట్స్ ఇట్. సో దీన్ని ఈ ఫ్రాక్షన్ ని మనం పర్సంటేజ్ ఎంత? 25%. దట్స్ ఇట్. వాట్ ఈస్ ద డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ ది 1/8? 1/8 కి డెసిమల్ ఈక్వలెంట్ ఎంత? 0.125. ఈ మొత్తం బేసిక్ క్వశ్చన్స్ గాయస్, బేసిక్ క్వశ్చన్స్. సో మీరు ఒకసారి వీటిని అర్థం చేసుకుంటే చాలా సింపుల్. సో కన్వర్ట్ 45% ఇన్ ద డెసిమల్స్ లోకి మార్చాలి అంటే 45/100. సో 0.45 is the decimal. Then what is the 7/10 as a percentage? 7/10 అంటే సింపుల్. 10 లో 7 ఎంత పర్సెంట్ అనేది 70%, 70%. సింపుల్.
సో మనకి ఇక్కడ 10% ఈక్వల్ టు 100 అంటే 7% అనుకో 70, దట్స్ ఇట్. 70 is the answer. So 71 question, logical reasoning. If all cats are the animals, all cats are animals, and some animals are pets. If some cats be pets, అది కాదు, ఆన్సర్ ఎప్పటికీ కాదు. సో ఎలా, సారీ, ఆల్ క్యాట్స్ ఆర్ ది అనిమల్స్. ఇక్కడ మనకు అన్ని క్యాట్స్ ఉన్నాయి. ఆల్ క్యాట్స్ ఇస్ ద అనిమల్స్ అండ్ సమ్ అనిమల్స్ ఆర్ ది పెట్స్ అన్నాడు. కానీ ఇది కెన్ కెన్ సమ్ క్యాట్స్ బి అ పెట్స్, కెన్ అన్నాడు. కెన్ సమ్ క్యాట్స్ బి ద పెట్స్ అంటే ఇస్ దట్ పాసిబిలిటీ ఉంది. సో ఎస్ ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ పాసిబిలిటీ అయితే ఉంది కానీ కంప్లీట్ గా అన్ని కంప్లీట్ క్యాట్స్ వచ్చేసి పెట్స్ అవుతాయి అంటే కాదు. ఇది పాసిబిలిటీ అంతే. ఓకే, దట్ ఈస్ ద పాసిబిలిటీ, దట్స్ ఇట్. సో సెకండ్ క్వశ్చన్, ఏ ఇస్ ద టాలర్ దాన్ బి. ఏ ఇస్ టాలర్ దాన్ బి అండ్ బి ఈస్ టాలర్ దాన్ సి. బి ఈస్ ఏ ఈస్ అంటే ఏ ఈస్ టాలర్ దాన్ బి అండ్ బి ఈస్ టాలర్ దాన్ సి. దెన్ హూ ఈస్ ద టాలెస్ట్? సి ఈస్ ద టాలెస్ట్, అంతే కదా. సి ఈస్ ద టాలెస్ట్. సారీ, ఏ ఈస్ ద సారీ, ఐ ఫర్గాట్, మై బ్రెయిన్ ఈస్ నాట్ బ్రెయిన్ టుడే, సారీ. సో మనకు ఫస్ట్ ఏ ఈస్ ద టాలర్ దాన్ బి అంటే బి కంటే ఏ పెద్ద. అండ్ ఏ ఈస్ టాలర్ దాన్ బి అంటే బి కంటే ఏ పెద్ద. అండ్ బి ఈస్ టాలర్ దాన్ సి, సి కంటే బి పెద్ద. కానీ హూ ఇస్ ద టాలెస్ట్? టాలెస్ట్ అంటే బి ఏనే కదా. సో ఏ ఇస్ ద ఆన్సర్. దెన్ 73 క్వశ్చన్, if the sequence is A B C D E F G H I, what is the combination? H J K L, that's it. A B C D E F G H I. So what is the combination? J K L. This is the combination. That's it. If all squares are the rectangles, all square అన్ని కలిపి rectangles అనుకుంటే, do all squares have the 4 sides? Yes. ఇక్కడ క్వశ్చన్ ఏముంది? ఆల్ స్క్వేర్స్ హ్యావ్ ది రెక్టాంగిల్స్. అన్ని స్క్వేర్స్ రెక్టాంగిల్స్ అయితే డూ ఆల్ స్క్వేర్స్ హ్యావ్ ది 4 సైడ్స్? ఎస్, మనకు స్క్వేర్ అంటేనే 4 సైడ్స్ కాబట్టి ఇట్ ఈస్ ద ఎస్, పాసిబిలిటీ ఇస్ ద ఎస్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అంతే. దెన్ ఫైనల్ 75 గా, హౌ మెనీ హ్యాండ్ షేక్స్ అక్కర్ ఇన్ ఏ రూమ్ have 4 people if everyone shakes the hands at once? So how many handshakes occurs in a room 4 people if everyone shake the hands once? So ఇక్కడ ఫార్ములా చూస్తే n into n minus 1 by 2. n ఎంత మనకి ఇక్కడ టోటల్ ఎంతమంది? 4 మెంబర్స్ ఉంటారు. 4 minus 1 into 2, 4 into 2, 6 times. 6 is the answer. We'll see. Let's ఇక్కడ మనకు విల్ అండర్స్టాండ్. 4 పీపుల్స్ అన్నారు కదా, ఈ 4 పీపుల్స్ లో ఏ బి సి డి ఉన్నారు అనుకోండి. మనం దాన్ని వెరిఫై చేద్దాం, ఇది 6 టైం అవుద్దా కాదా అని. సో ఏబిసిడి అనే 4 పర్సన్స్ ఉన్నారు. 4 పర్సన్స్ ఉంటే ఫస్ట్
ఏబి సెకండ్ ఇస్తారు, తర్వాత ఏసి సెకండ్ ఇస్తారు. సో ఏ డి వచ్చేసి సెకండ్ ఇస్తారు. సో ఇక్కడికి 3 అయిపోయింది. సో ఇక్కడ ఇంకా రిమైనింగ్ ఏముంది, బిడి ఉంది. బి వచ్చేసి డికి ఇస్తాడు అండ్ సి వచ్చేసి డికి ఇస్తాడు సెకండ్. దట్స్ ఇట్. మళ్ళా సిడి అన్న సేమ్ అయింది. సో సిఏ అన్న, సో మనకు టోటల్ 6. సో టోటల్ ఇస్ 6. 1 2 3 4 5 6. ఏబి, ఏసి, ఏడి, బిడి అండ్ బీసీ కూడా ఉంటది గాయ్. సారీ ఐ ఫర్గాట్ బీసీ. బీసీ కూడా కలిపితే 6 వస్తుంది. లాస్ట్ క్వశ్చన్, సారీ, నాట్ ది లాజిక్ అండ్ ది ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, ఏ కార్ ట్రావెల్స్ ద 100 kilometers in 2 hours. What is the speed? 50 kilometers per hour. Speed formula distance by time. So distance వచ్చేసి 100 kilometers, time is the 2 hours కాబట్టి 100 by time. Then 77 question. The cost of the 3 apples is 1 rupee and 2 oranges is 1.5. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏముంది ఇక్కడ చూద్దాం. ఏ పర్సన్, సారీ ఇక్కడ క్వశ్చన్ మిస్ అయింది. ఇక్కడ క్వశ్చన్ మిస్ అయింది. ఏ పర్సన్ బాట్ 3 apples at 1 rupees each and 2 oranges. So what is the, a person bought 3 apples at, so what is the cost? What is the cost price అంటాడు. సో సెకండ్ ఈ క్వశ్చన్ నేను క్లియర్ గా రాస్తా. ఇక్కడ మనకు క్వశ్చన్ మిస్ అయింది. ఇక్కడ ఏ పర్సన్ వచ్చేసి బాట్ 3 apples at each from the 1 rupee and 2 oranges can bought 1.5 rupees for each. So what is the కాస్ట్ ప్రైస్? వీడు ఎంత కొనిండు ఈ మొత్తం కలిపి అనేది. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. సో మనకి ఇక్కడ 3 యాపిల్స్ కొన్నాడు కాబట్టి 3 యాపిల్స్ కొన్నాడు. ఈ 3 యాపిల్స్ ఒక్కొక్కటి ఎంత 1 రూపీ. సో టోటల్ మనకు 3 రూపీస్. ఈ 2 ఆరెంజెస్ ఉన్నాయి. 2 ఆరెంజెస్ ని ఒక్కొక్కటి 1.5 రూపీస్ కొన్నాడు. సో మొత్తం ఎంత 3 రూపీస్. టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత 6 రూపీస్. 3 plus 3 is the 6. That's it. 6 rupees is the answer. So 78 question. A train leaves at 9 a.m. and travel the 120 kilometers at 50 kilometers per hour. Then what time does it arrives? So a train వచ్చేసి 9 a.m. కు బయలుదేరింది. దాని టోటల్ డిస్టెన్స్ ఎంత 200 kilometers. దాని టోటల్ డిస్టెన్స్. సో ఆ ట్రైన్ వేగం ఎంత గంటకు 50 kilometers per hour. సో మనకు ఫస్ట్ మనం టైం కనుక్కోవాలంటే డిస్టెన్స్ బై టైం, సారీ టైం కనుక్కోవాలంటే డిస్టెన్స్ బై స్పీడ్. 5 ones 5 fours. సో మనకు టోటల్ 4 hours పట్టింది. సో ఈ 200 kilometers 50 kilometers per hour లో వెళితే 200 kilometers కంప్లీట్ చేయడానికి 4 hours పట్టింది.
4 అవర్స్ పడితే మనకు ఎంత టైంకి ఆ ట్రైన్ అక్కడికి వెళ్తుంది? సో 9 AM 9 AM to 10 AM, 10 AM to 11 AM, 11 AM to 12 AM. సో 1 అవర్, 2 అవర్, 3 అవర్ అండ్ 12 AM to 1 అవర్. సో 1 PM కి ఆ ట్రైన్ అక్కడికి రీచ్ అవుద్ది. సో దట్ ఈస్ ద ఆన్సర్. 1 PM కి ఈ ట్రైన్ అక్కడికి రీచ్ అవుద్ది. Then 79. If a piece of the cloth costed the 5 rupees per meter, and how much does the 20 meters cost? 1 మీటర్ కాస్ట్ 5 రూపీస్ అయితే 20 మీటర్స్ కాస్ట్ ఎంత? 100 rupees. 100 rupees is the answer. That's it. If a job takes 12 hours one person, and how long for the 3 people can together? ఒక్క జాబ్ని ఒక్క జాబ్ని 12 hours, సారీ, ఒక జాబ్ని ఒక పర్సన్ 12 hours లో కంప్లీట్ చేస్తే 3 persons కలిపి ఆ ఒక జాబ్ని ఎన్ని గంటల్లో కంప్లీట్ చేయగలరు? ఎన్ని hours లో కంప్లీట్ చేయగలరు? దట్ ఈస్ ద ఆన్సర్. సో 3 ones 3 fours, 4 hours లో ఈ 3 persons కలిపి ఆ పనిని కంప్లీట్ చేయగలరు. దట్ ఈస్ ద ఆన్సర్. 4 hours. నౌ విల్ సీ ద ఫజిల్స్. ఇక్కడ 81 నుంచి 85 వరకు మొత్తం ఫజిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ 2 coins యాడ్ అప్ టు ద సెంటర్ 30. 2 coins యాడ్ అప్ టు 30 cents and one is not the nickel. What if they, if you, సో ఇక్కడ మెయిన్ క్వశ్చన్, ఇక్కడ కూడా క్వశ్చన్ మిస్ అయింది గైస్, సారీ. అదే కదా నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా, ఏందిరా ఇది ఇట్టుందని. సో ఇక్కడ క్వశ్చన్ మిస్ అయింది. క్వశ్చన్ ఏముంది? ఇఫ్ you have 2 coins that can add, ఈ 2 coins add that can up to 30 cents. Okay, and one of them is the not nickel. So one of them is the not the nickel. So then what are the coins? This is the question. Nickel and but not can be. సో మనకి ఇక్కడ 2 కాయిన్స్ లో మనకు 30 ఇస్తే మనకి ఇక్కడ సింపుల్ ఆన్సర్ ఏమిటి అంటే, సో విల్ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. సారీ, ఫోన్ వస్తుంది. విల్ సీ ద క్వశ్చన్ వన్స్ అగైన్. సో ఇక్కడ ఇఫ్ యూ హ్యావ్ ది 2 coins that add up to the 30 cents and one of them is the not nickel, then what are the coins? సో మనకి ఇక్కడ టోటల్ మనకు 30 కాయిన్స్ ఉన్నాయి. మనకు టోటల్ 30 కాయిన్స్ ఉంటే, సారీ, మనకు టోటల్ 30 cents ఉన్నాయి. టోటల్ 30 cents ఉంటే ఒక క్వార్టర్ అంటే మనకు సారీ, ఫస్ట్ మనకు ఒక నికెల్ అంటే 25 cents వస్తుంది. ఒక నికెల్ అంటే మనకు 25 cents వస్తుంది. సో క్వార్టర్ అంటే మనకు రిమైనింగ్ మనకు క్వార్టర్ ఉంది. సో 1 కాయిన్ ఇస్ ద నాట్ నికెల్ అంటే therefore neither coins can be nickel అనుకుంటారు. అది తప్పు. సో మనకి ఇక్కడ క్వశ్చన్ లో వాళ్ళు ఏం చెప్తారు అంటే, వన్ ఆఫ్ దెమ్ ఇస్ ది నాట్ నికెల్ అంటే ఒకటి నికెల్ కాదంటే రిమైనింగ్ కావచ్చు కదా. ఓకే, దట్ మీన్స్ అదర్ కాయిన్స్ కెన్ బి నికెల్. సో ఇక్కడ ఏ క్వార్టర్ అన్నది ఆ నికెల్. సో మనకు ఫైనల్ గా ఒక నికెల్ అంటే మనకు సింపుల్ గా చెప్పాలంటే 5 సెంటీమీటర్స్ అండ్ రిమైనింగ్ ఇస్ ద 25 ఉంటుంది. సో ఈ 25 ఇస్ ద ఈక్వల్ టు క్వార్టర్ అండ్ 5 ఇస్ ద నికెల్. దిస్ ఈస్ ద ఆన్సర్. టోటల్ ఇస్ ద 30.
So 82 question. What is the next number in this series? 1, 4, 9, 16, etc. 1 square, 2 square, 3 square, 4 square, and 5 square. 25 is the upcoming answer here. Then 83 question. The farmer has the 17 sheep and the all but 9 dice. And how many left? వాడి కాడ మొత్తం ఒక ఫార్మర్ కాడ 7 షీప్స్ ఉన్నాయి. 17 గొర్రెలు ఉన్నాయి. ఈ 17 గొర్రెల్లో 9 గొర్రెలు చనిపోయినాయి అనుకుంటే రిమైనింగ్ ఎన్ని గొర్రెలు ఉన్నాయి అనేది ఆన్సర్. సో ఆల్ బట్ 9 డై. అండ్ ఆల్ బట్ 9 డై. సో హౌ మెనీ లెఫ్ట్? సో ఇక్కడ మీరు క్వశ్చన్ చూస్తే ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ మీరు డీటెయిల్ గా గమనిస్తే ఫార్మర్ హ్యాస్ ది 7 షీప్స్ అండ్ ఆల్ బట్ 9 డై. అంటే హౌ మెనీ ఆర్ ది లెఫ్ట్? అంటే ఫార్మర్ కాడ 17 ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ ఆల్ బట్ 9 డై మీన్స్ అంటే అన్ని షీపులు చనిపోయినాక 9 ఎక్సెప్ట్ ఈ 9 అనేది ఈ 9 గొర్రెలు చనిపోలేదు. సో వాడి కాడ ఎన్ని ఉన్నాయి? సో చనిపోయిన గొర్రెలు మనకు 8 షీప్స్ అనేది మనకు ఇక్కడ చనిపోయినాయి. సో రిమైనింగ్ ఎన్ని మిగిలి ఉన్నాయి అంటే 9 డైస్. సో 9 మనకు మిగిలి ఉన్నాయి. 9 షీప్స్ మనకు మిగిలి ఉన్నాయి. సో క్వశ్చన్ లోనే మనకు ఆన్సర్ ఉంది. సో అది కొంచెం డీటెయిల్ గా థింక్ చేయాలి. దట్స్ ఇట్. నేను కూడా ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యా క్వశ్చన్, కానీ తిరిగ్గా చూస్తే ఇట్స్ ఫైన్. దెన్ 84 క్వశ్చన్. If you take the 3 apples from a basket of the 10, then how many apples do you have? 3 కదరా. సింపుల్. క్వశ్చన్ చూస్తే ఇఫ్ యూ టేక్ ద 3 apples from the basket, ఈ బాస్కెట్ లో 10 యాపిల్స్ ఉంటాయి. ఈ 10 యాపిల్స్ 3 యాపిల్స్ తీసేసుకున్నాం. సో హౌ మెనీ యాపిల్స్ డూ యూ హ్యావ్ అట 3. కానీ ఇది కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్స్. సింపుల్. ఇది చదవకుండా చాలా మంది ఎగ్జామ్ లో హౌ మెనీ యాపిల్స్ యూ హ్యావ్ కాదు, లెఫ్ట్ ఎగ్జిట్ బాక్స్ లో ఎన్ని యాపిల్స్ ఉన్నాయని అని చూస్తారు. ఏది 10 లోంచి 3 పోతే 7 కదా. సో 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 7 అని డైరెక్ట్ గా పెట్టేస్తారు. సో మీ ఆన్సర్ తప్పు అయిపోద్ది అక్కడ. సో వన్స్ మీరు ఆన్సర్ చేసే ముందు క్వశ్చన్ ని 1కి 2 సార్లు క్లారిఫైగా చూడండి. దట్స్ ఇట్. దెన్ 85 క్వశ్చన్. మ్యాన్ ఈజ్ ట్వైస్ సన్స్ ఆఫ్ ది ఏజ్. ఓకే, a man is twice sons of the age of his son. So son age x అనుకుంటే man age is the twice, so 2x. ఓకే, అంటే father age is the 2x. 20 years ago he was the 12 times son age. And what is the son age? So this is the question. సో మనం ఇది ప్రెసెంట్. మనం 20 years ago చూస్తే సన్ ఏజ్ చూద్దాం. x minus 20 and father age 2x minus 20. సో దీన్ని ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే x బై లేదు, ఇది 2x minus 20 ఈక్వల్ 12 మైనస్ x minus 20. ఇది మనకు క్వశ్చన్ లో తెచ్చింది. చూస్తే 2x minus 20
is the father age, and 12 times of this ఏజ్ సన్స్ అన్నారు కాబట్టి సో మనకు ఫాదర్ ఏజ్ ఎంత ఉంది 2x minus 20. So 12 times of the present. So 12 times of the sun's age. So x minus 20. So 2x minus 20, 12x minus 240. So minus 20 plus 240, 2x, 12x minus 2x. So మనకి ఇక్కడ 220 10x. సో x ఎంత వచ్చింది మనకు? x is the 22. సో మనకు సన్ ఏజ్ వచ్చేసి 22 years. 22 years is the sun age. So that's it. 22 is the sun age. Then 87 question. Sorry, 86 question ఉంది. I forgot. బార్ గ్రాఫ్ చూస్తా. సో ఇక్కడ కూడా మేబీ క్వశ్చన్ మిస్ అయినట్టు ఉందనుకుంటా, లేదంటే విల్ సీ. If the bar graph sells 200, 300 and the 250, and what is the total sale? Total sale అంటే మనం ఇది మొత్తం కూడాలి, ఏది ఏది యాడ్ చేయాలి. సో 750 is the total. So 87. If the pie chart says the 25% of the product, then what is the fraction of this? 1/5 guys. Sorry, 1/4 guys. What is the fraction అంటే 1/4 is the ఆన్సర్. ఇక్కడ మనం ఎటువంటి థింక్ చేయవలసిన అవసరం కూడా లేదు, జస్ట్ బేసిక్ క్వశ్చన్ ఇది. లైన్ గ్రాఫ్ shows that 10% monthly increase from the 100, then value of the after 3 months. So 100 ki 10% into 3 months. Like ఇది కూడా సేమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా క్యాలిక్యులేట్. సో చూస్తే 20 into 1. సో మనకు టోటల్ గా ఈ 111 ఈక్వల్ లేదు, మంత్లీ వీరికి 10% ఇంక్రీజ్ కదా. సారీ, నేను ఇది తప్పేసా క్యాలిక్యులేషన్. అదే సమ్ టైమ్స్ తొందరలో మనం ఏది సింపుల్ క్వశ్చనే కదా అని పెట్టేస్తాం, కానీ అది తప్పైపోద్ది. సో 10% ఇంక్రీజ్ కాబట్టి 100 into 110/100 into 110/100 into 110/100. This is the question. ఇప్పుడు 2 zeros 100 పోద్ది, 20 then 0 పోద్ది. సో మనకి ఇక్కడ 11 క్యూబ్ ఉంది. సో ఇక్కడ మిగిలినది 11 into 11/10. దిస్ ఇస్ ద సో 11 క్యూబ్ 1331. సో by 0. సో ఫైనల్ ఆన్సర్ 13.33.1. సో వాడి 3 months తర్వాత వాడి వాల్యూ ఎంత అంటే 133.1. దట్ ఈస్ ద ఇక్కడ కూడా సేమ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇది. సో 89 క్వశ్చన్. సో ఇక్కడ కూడా మేబీ ఇది టేబుల్ మిస్ అయింది. సో a table shows the expenses from the 3 quarters. 500 plus 600 plus 700. We need to from the 3 quarters what is the average expenditure. సో మనం ఇక్కడ యావరేజ్ కనుక్కోవాలి. సో మనం టోటల్ ఎంత ఉంది? 1800. టోటల్ 1800/3. యావరేజ్ చేస్తా 600. సో యావరేజ్ ఎక్స్పెండిచర్ వచ్చేసి
600. So 90 question shows the a histogram shows the frequency 5, 10 and 15. What is the total frequency? ఈ total ఎంత ఉంది? 5 plus 10 plus 15. So total is the 30. This is the 30 is the total frequency. That 91 question. Find the fifth term of the arithmetic sequence. Okay, 2, 5, 8, 11. Then upcoming game వస్తుంది అనేది +3 +3 and +3. సో ఇక్కడ కూడా +3 చూస్తే 14 is the upcoming answer. 14 is the answer. Then find the sixth term of this geometric sequence. సో మనం ఇక్కడ సిక్స్త్ టర్మ్ అన్నారు 3, 9, 27, 3, 4, 5 and 6. We need to identify this. So 1 cube, 1, 3 into 3 into 3. Maybe we'll see 3 into 3 9, 9 into 3 27 and 27 into 3 51 and 51 into 3 153. So ఇక్కడ is a 51 and 153. So 153 3 into 3 9, 15, 459. That's it. 459 is the upcoming answer. Sorry, something is missing. The ratio into 1 3 3 square 3 cube 3 power of 4. Okay, we'll see another one. ఏది 3 1 3 square 3 cube 3 power of 4 3 cube 27 3 power of 5 ఒకట్ల 3 5 15 కదా. సో దెన్ 3 power of this 6 అంటే 3 into 3 into 3 into 3 into 3 into 3 3 మూల 27 3 మూల 27. సో 27 స్క్వేర్ ఎంత వస్తుంది? 729. సారీ గైస్, ఇది మిస్టేక్. ఫైనల్ ఆన్సర్ ఇస్ ద 729 ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మనం క్యూబ్స్ వేసుకోవాలి. ఇక్కడ మల్టిప్లికేషన్ కాదు, జియోమెట్రిక్ సీక్వెన్స్. సో క్యూబ్స్ 3 power of 1 3 power of 3 2 3 power of 3 3 power of 4 3 power of 5 and 3 power of this 6 is the 729 is the answer. Then find the sum of the first 10 terms in the sequence. First 10 terms in the sequence అన్నారు కాబట్టి 1 3 5 7 9 11 13 15 1 2 3 4 5 6 7 8 17 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, దట్స్ ఇట్. సో మనం ఇక్కడ వీటి సమ్ కనుక్కోవాలి. సో మనకి ఇక్కడ ఫార్ములా ఉంటుంది. సో ఈ ఫార్ములా ఇక్కడ ఏమిటంటే ఆడ్ నెంబర్స్ కాబట్టి మనకు ఫస్ట్ అన్ని న్యాచురల్ నెంబర్స్ అంటే n ఇంటూ n ప్లస్ 1/2. ఇది అన్ని న్యాచురల్ నెంబర్స్ ఉంటే ఇది దిస్ ఈస్ ద ఫార్ములా. ఇక్కడ మనకు ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఈ ఆడ్ నెంబర్స్ కూడా అనదర్ ఫార్ములా ఉంటుంది. సో ఇక్కడ ఫార్ములా చూస్తే n/2
2a plus n minus 1 into d. This is the formula. n మనకు టోటల్ ఎంత ఉంది? 10 into 1. సో దిస్ ఈజ్ ద ఫార్ములా గైస్. దీని ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్ ఆన్సర్ మనకు ఎంత వస్తుంది అంటే 100 మనకు వస్తుంది. ఈ ఫార్ములా ప్రకారం మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఇఫ్ పాసిబుల్. ఈ వీడియో పాస్ చేసి ట్రై చేయండి, లేదు అంటే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి జస్ట్ గెస్ ఇది ఎలా చేయాలి అనేది. సో మనకి ఇక్కడ వీడియో పాస్ చేసి చేయండి. ఓకే ఫైన్. సో ఈ ఫార్ములాలో దీంట్లో చూస్తే ఫస్ట్ n అంటే మనకు ఏమొస్తుంది? నెంబర్ ఆఫ్ ది టర్మ్స్. సో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ది టర్మ్స్ బ్లూ పెడతాం. సో మనం ఇక్కడ n అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ది టర్మ్స్. సో 10/2 into 2. a అంటే ఫస్ట్ నెంబర్ వస్తుంది 1 ప్లస్ n సేమ్ 10 minus 1 into d ఎంత అంటే డిస్టెన్స్. సో వీటి మధ్య గ్యాప్ 2 ఉంది. సో అన్ని 2 ఉంది కాబట్టి దిస్ ఇస్ ద. సో ఇప్పుడు 2/5 5 into 2 plus 9 into 2 దిస్ ఇస్ ద. సో 9 2 18 2 36. సో సారీ 18. సారీ నేను ఇక్కడ కంప్లీట్ గా మల్టిప్లికేషన్ చేశాను. సో ఇక్కడ 5 2 plus 18. సో 20 into 5 total 100. సో 100 is the answer. నేను ఇక్కడ చెప్పా కదా ముందే మీకు 100 అని పెట్టినా కాబట్టి మీరు జస్ట్ చెయ్యాలి. ఇది ఎలా చేయాలో మీరు జస్ట్ ఇలా ఈ ఫార్ములా ప్రకారం మీరు చేస్తే సింపుల్ గా క్లియర్ అయిపోతుంది. సో ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ ది సీక్వెన్స్. సేమ్ దీనికి కూడా సేమ్ ఈ క్వశ్చన్ మాత్రమే ట్రై చేయండి. ఒకసారి ఈ 94 క్వశ్చన్ కూడా ఒక్కసారి ట్రై చేయండి, ఏమొస్తుందో విల్ సీ. లేదు అంటే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. విల్ సీ. సో ఫైండ్ ది ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ ది సీక్వెన్స్. సో ఫస్ట్ మనకు 4 టర్మ్స్ ఏముంది? 1 2 4 8 ఉండే. వీటి సమ్ కనుక్కోవాలి మనం. సో వీటికి ఏమొస్తుంది ఫార్ములా? మనకి ఇది ఫస్ట్ 4 సమ్ కాబట్టి జస్ట్ మనకు ప్లస్ చేస్తే వీటిని మొత్తం అడిషన్ చేస్తే సరిపోద్ది. సో 10 5 టోటల్ 15 ఇస్ ద ఆన్సర్. దట్స్ ఇట్. ఏం లేదు ఇక్కడ. ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ ది సీక్వెన్స్ ఉంది. మన ఇక్కడ ఉండేదే 4 టర్మ్స్. సో వీటి సమ్ అన్నారు. సో వీటిని మొత్తం ప్లస్ చేస్తే 15 అయిపోద్ది. సో దెన్ ఫైనల్ వన్ ఇస్ ద ఫైండ్ ద nth టర్మ్ ఆఫ్ ది అర్థమెటిక్ సీక్వెన్స్. nth టర్మ్. ఓకే, ఇక్కడ మనకు ఏముంది? 4 8 12 and 16. ఇక్కడ మనకు nth టర్మ్ కనుక్కోవాలి. సో nth టర్మ్ కనుక్కోవడానికి ఒకటి ఫార్ములా ఉంటుంది. nth టర్మ్ కనుక్కోవడానికి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఒకటి ఫార్ములా ఉంటుంది. an equal to a plus n minus 1/d. సో దీని ప్రకారం మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే a power of n equal 4 ప్లస్ n మనకు ఎంత ఉంది తెలియదు కాబట్టి n minus 1 డిస్టెన్స్. d మీన్స్ వీటి మధ్యలో తేడా ఎంత ఉంది? సో 4. సో 4n minus 4 ప్లస్ 4. ఇక్కడ 4 ఉంది కాబట్టి ఈ 4 పోతే
సో మనకి ఇక్కడ 4n a ఈక్వల్ 4n. సో మనకు సింపుల్ ఆన్సర్ వచ్చారుగా. సో a పవర్ ఆఫ్ ది 5 ఎంత వస్తుంది? 4 into 5 20 20 మళ్ళీ 20 into 5. సో ఇలా మనం చేసుకుంటా పోతే ఇలా పెరుగుతూనే ఉంటుంది. సో మనకు ఎంత టర్మ్ వచ్చారు 5 ఇస్ అవర్ ఎంత టర్మ్ ఆన్సర్. దట్స్ ఇట్. లేదు ఇంకా మీరు సింపుల్ గా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు, చేయొచ్చు. దిస్ ఇస్ ద ఇది ఇది వచ్చేసి ప్రాబ్లం ప్రకారం వెళ్ళింది. సారీ, ఫార్ములా ప్రకారం ఏది ఫార్ములా ప్రకారం ఇది. సో ఎంత టర్మ్ ఇస్ ద 5 ఇస్ ద ఎంత టర్మ్. దెన్ 96 క్వశ్చన్. సో ది మిక్చర్ ఆఫ్ 3 liters is the 20% of the solution, and 2 liters is the 30% of the solution. What is that concentration? So this is the answer. So the 3 liters of 200 and 2 liters of 3 ones, sorry, not 3, 2 liters 30 by 10, 2 1 2 by 5. So 2 by 5 0 0 1 5. సో ఫస్ట్ చూస్తే ఇక్కడ ఎంత ఉంది? 0.6 లీటర్స్. అండ్ ఇక్కడ కూడా చూస్తే 0.6 లీటర్స్. అలా 3 ఉంది. 3 by 5 0.6. ఈ 6 లో మనకు బై చేసేయండి, హాఫ్ చేస్తే 0.6 0.6. టోటల్ మనకు 0.6 ప్లస్ 0.6 ఈక్వల్ 1.2 లీటర్స్. సో మనకు టోటల్ వాల్యూమ్ ఎంత? మనకు 5 ఉంది. 3 లీటర్స్ ప్లస్ 2 లీటర్స్. సో మనకు టోటల్ 5 కాబట్టి 1.2 by 5 into 100. 5 ones 5 20s. So 24% is the final concentration. Concentration is the final is the 24%. Then 97th question. 2 kgs of the sugar is mixed with the 3 kgs of the sugar. So what is the cost price of the mixture? So ఈ 2 kgs of the, సో రెండింటిని కలిపితే కాస్ట్ ప్రైస్ ఎంత? ఫస్ట్ మనకు 2 kgs ఎంత? 5. సో మనకు ఇది 10 రూపీస్. 3 into 8 ఇది మనకు ఇది 18. సో మనకు టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత? టోటల్ మనకు 28 బై ఎన్ని కేజీస్? 2 kgs 3 kgs 5 kgs. సో 5.6 is our cost price. 5.6 is our cost price. That's it. So 98th question. If 4 liters of water is added to 1 liter of 50% alcohol solution, then what is the new concentration? So first alcohol lo manaku 50% of 1 liter అంటే ఎంత? 0.5. 50% of 1 liter అంటే 0.5 లీటర్ ఈక్వల్ హాఫ్ లీటర్. మనకు టోటల్ వాటర్ యాడెడ్ టు ద 1 లీటర్ అంటే 4 లీటర్లో 1 లీటర్లో మనకు 4 లీటర్స్ వాటర్ యాడ్ చేయాలి. మనకు టోటల్ 5 లీటర్స్. సో ఈ 0.5 by 5 ఈక్వల్ టు 100. So total is the 10% of this concentration. That's it. సో ఈ మిక్సర్ అండ్ అలిగేషన్స్ కొంచెం మీకు కష్టంగా ఉంటది అర్థం
చేసుకోవడానికి. సో ఒకటికి 2 సార్లు చూడండి. అండ్ 99 క్వశ్చన్, ఇఫ్ 2 kgs of the rice is the 10 kgs, 10 kg 10 rupees per kg, and with the 3 kgs is the 2 into 10 is the 20 rupees, 20 rupees, and 3 into 15 is the 45 rupees. What is the cost price mixture? ఈ మిక్చర్ కాస్ట్ ప్రైస్ ఎంత? సో మనకు మొత్తం ఎంత? 65/5, 13 rupees is the total. 13 rupees is the mixed cost price. So 13 rupees is the mixed cost price. That's it. Then final question. If 3 liters of the mixture is 25% of the solution and 2 liters is the 35% of the solution, what is the concentration of the new mixture? This is the question. 3 into 25% means 25/100, 1/4, so 0.75 liters means 3/4. Then second one, 2 into 35/100, so 50, so 0.70 is the. సో ఈ టోటల్ చేస్తే 0.75 ప్లస్ 0.70, 1.45 లీటర్స్. ఈ 1.45 లీటర్స్ని మనకు టోటల్ ఎంత ఉంది? 1.45 బై మనకు 5 లీటర్స్, 5 లీటర్స్ ఇంటూ 100% అంటే 100 కాబట్టి, సో 145/5 total 29%. Total is the 29%. So if you found this video, please like and subscribe our channel guys. So ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టడీ మెటీరియల్స్ కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి ఫాలో చేసి పెట్టుకుని బై. జై హింద్.